పరశురాముడి అవతారం. ఫ్రెండ్స్, మన పురాణాలలో పరశురాముడి పుట్టుక గురించి 2 కథలు ఉన్నాయి. హరివంశ పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మహిష్మతి నగరాన్ని కార్తవీర్య అర్జునుడు పరిపాలించేవాడు. ఇతనికి సహస్రబాహు అనే పేరు కూడా ఉంది. ఇతను చాలా అహంకారి. ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాహుని ఆశ్రయించాడు. అప్పుడు సహస్రబాహుడు అహంకారంతో ప్రతిదీ నా రాజ్యమే, మీకు ఎక్కడ కావాలన్నా ఆహారం లభిస్తుందని చెప్పాడు. వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవులను కాల్చేస్తాడు. అడవిలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. అగ్ని వల్ల తన ఆశ్రమం పూర్తిగా కాలిపోయింది. అలానే తన తపస్సుకి భంగం కలిగింది. దీనివల్ల ఆ మహర్షికి కోపం వచ్చి సహస్రబాహుడిని శపిస్తాడు. విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించి కేవలం సహస్రబాహుడిని మాత్రమే కాదు, సమస్త క్షత్రియులను సర్వనాశం చేస్తాడని శపించాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు జమదగ్ని మహర్షికి 5వ పుత్రుడి రూపంలో పరశురాముడిగా